హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ కెరియర్ గైడెన్స్. నేను ప్రణయ్. ముందుగా చాలామంది తెలంగాణలో ఉన్నటువంటి ఎన్ఐఆర్ఎఫ్కి సంబంధించిన ర్యాంకింగ్ను బేస్ చేసుకొని ఉన్నటువంటి టాప్ కాలేజెస్ ఏంటి, అందులో ఉన్నటువంటి టాప్ 5 కాలేజ్ కానివ్వండి, లేదనుకుంటే టాప్ 10లో ఉన్నటువంటి కాలేజ్లలో ఏ కాలేజ్ ఈజ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పేసి చాలామంది అడుగుతా ఉన్నారు. అసలు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉన్నటువంటి కాలేజీలు ఏమేమి ఉన్నాయి మన తెలంగాణకు సంబంధించి, దాంట్లో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి, దాంతోపాటుగా మిగతా కాలేజెస్ ఏమేమి ఉన్నాయి, వీటికి సంబంధించి ఒకసారి మనం ఇన్ డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన టాపిక్ కూడా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కాలేజెస్ ఇన్ తెలంగాణ. సో ఈ ర్యాంకింగ్తో ఉన్నటువంటి కాలేజ్ మన తెలంగాణలో ఎన్ని ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఐఆర్ఎఫ్ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. ఈ యొక్క ర్యాంకింగ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇష్యూ చేస్తుందండి. ఈ ర్యాంకింగ్ అనేది ఏ కేటగిరీస్లలో తీసుకుంటారు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాలేజ్కి సంబంధించినటువంటి ర్యాంకింగ్ కావచ్చు, విద్యార్థుల పర్ఫార్మెన్స్తో పాటుగా ఫ్యాకల్టీస్కి సంబంధించినటువంటి స్ట్రెంగ్త్, అండ్ దాంతో పాటుగా ఇతరత్ర అంటే లైక్ ల్యాబ్స్ కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి టెక్నాలజీకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వీటన్నిటి కేటగిరీస్లలో జాబ్ ప్లేస్మెంట్స్కి సంబంధించిన అంశాల్లో కావచ్చు, వచ్చేటువంటి ఆ కాలేజ్ నుంచి వచ్చేటువంటి ర్యాంకింగ్ అన్ని బేస్ చేసుకొని ఈ యొక్క ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉన్నటువంటి కాలేజెస్ మన తెలంగాణలో ఏమేమి ఉన్నాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ కాలేజెస్ కనబడతా ఉన్నాయి. నెంబర్ ఆఫ్ కాలేజెస్లో మనం చూస్తుంటే ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ, ఇది వచ్చేసి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసి మనకు వచ్చేసి 8th ర్యాంక్ ఉందండి. 8th ర్యాంక్లో ఇది మనకు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఉంది. ఆ తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి ఎన్ఐటి వరంగల్. ఈ ఎన్ఐటి వరంగల్ వచ్చేసి మనకు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసి 21 ర్యాంక్లో ఉందండి. అండ్ దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఐఐటి హైదరాబాద్. ఐఐటికి సంబంధించిన హైదరాబాద్ ర్యాంకింగ్, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ మనం చూసుకున్నట్లయితే 47లో ఉందండి. ఆ తర్వాత మనం చూసుకుంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకు 70 ఉందండి. ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ హైదరాబాద్, ఇది వచ్చేసి మనకు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 88 ఉందండి. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్కి సంబంధించినవి. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే ఒకే ఒక ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ పొందినటువంటి ఏకైక ప్రైవేట్ కాలేజ్ ఏదైతే ఉంది అని అంటే, అది వన్ ఆఫ్ ద యూనివర్సిటీ వచ్చేసి ఎస్ఆర్ యూనివర్సిటీ అండి. ఇది వరంగల్లో ఉంది. దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్కి సంబంధించి 98th ర్యాంక్లో ఉంది. సో ఇది వచ్చేసి మనం డైరెక్ట్గా మనం ఇచ్చినటువంటి రిజల్ట్ కాదు, డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఇవ్వడం జరిగింది. మీరు సెర్చ్ కూడా చేసుకోవచ్చు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్కి సంబంధించినటువంటి షీట్ కూడా మీకు ఆన్లైన్లో దొరుకుతుంది. దాన్ని బేస్ చేసుకుని ఆ పీడిఎఫ్లో మీకు కనిపిస్తూ ఉంటాయి టాప్ 100 కాలేజ్. మనకు 1 to 100 చూసుకున్నట్లయితే 1 to 100 కాలేజ్లలో ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి కాలేజెస్ వచ్చేసి, దీంతో తెలంగాణలో ఉన్నటువంటి కాలేజ్లలో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ పొందిన కాలేజీలు కేవలం 6 మాత్రమే ఉన్నాయి. 6టికి సంబంధించి దాంట్లో ఒకటే ఒక ప్రైవేట్ కాలేజ్ ఉంది, అది వచ్చేసి ఎస్ఆర్ యూనివర్సిటీ, ఇది వరంగల్లో ఉందండి. ఈ యొక్క యూనివర్సిటీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకున్నా కూడా మీ యొక్క మొబైల్లో కానివ్వండి, లేదంటే సిస్టంలో కూడా మీరు ఎస్ఆర్ యూనివర్సిటీ అని సెర్చ్ చేసినట్లయితే ఇంత కంప్లీట్ వెబ్సైట్ వస్తుంది. అండ్ వీళ్ళ వెబ్సైట్ నుంచి మీరు కంప్లీట్ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు. అంటే వీళ్ళ ప్లేస్మెంట్ కావచ్చు, ఫ్యాకల్టీ స్ట్రెంత్ కావచ్చు, లాస్ట్ ఇయర్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్కి సంబంధించిన ప్లేస్మెంట్స్ కావచ్చు, హైయెస్ట్ ప్యాకేజ్ అండ్ యావరేజ్ ప్యాకేజ్తో పాటుగా కంప్లీట్ డీటెయిల్స్, ఆ యొక్క యూనివర్సిటీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. సో గవర్నమెంట్ వాటిలలో సీట్స్ రావాలి అని అంటే మనకు మెయిన్స్ రాయాలి, దాంతోపాటుగా ఎంసెట్లో ర్యాంకును బేస్ చేసుకొని, జేఈ మెయిన్స్లో వచ్చేటువంటి ర్యాంకును బేస్ చేసుకొని ఇలాంటి టాప్ ఇన్స్టిట్యూషన్స్లలో కాలేజెస్లలో రావాలి అని అంటే మనకు చాలా స్ట్రెంత్ అనేది ఉండాలి. ఆ ర్యాంక్ కూడా హెవీగా వచ్చి ఉండాలి. సో దాంట్లో భాగంగా అందులో రాని వాళ్ళు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీ ఏదైనా ఉందా, బెస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీ, దాది కూడా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ పొందినటువంటి యూనివర్సిటీలు ఏమైనా ఉన్నాయని చూస్తే టాప్ 100లో మీరు సెర్చ్ చేసినట్లయితే టాప్ 100లో ఉన్నటువంటి ఏకైక యూనివర్సిటీ ఎస్ఆర్ యూనివర్సిటీ అండి. సో ఎస్ఆర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసి 98లో ఉంది. సో ఇఫ్ మీరు కూడా మీ పిల్లల్ని జాయిన్ చేయాలి, మంచి ఇన్స్టిట్యూట్లో చూసుకోవాలి అనుకుంటే, మేము చెప్పిన డీటెయిల్స్తో పాటుగా మీరు కూడా రెఫరల్ వీడియోస్తో పాటుగా దాంతో పాటుగా వెబ్సైట్ని కూడా ఫాలో అయినట్లయితే కంప్లీట్ ఏ ఇన్స్టిట్యూట్ కానివ్వండి, ఏ కాలేజ్ కానివ్వండి, ఏ ఇంజనీరింగ్ యూనివర్సిటీ కానివ్వండి, వాళ్ళకి సంబంధించి ఒక ప్రత్యేక వెబ్సైట్ అనేది ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్తే వాళ్ళకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ ఆన్లైన్లో లభిస్తాయి. దాన్ని బేస్ చేసుకొని కంప్లీట్ రిఫరెన్స్ వీడియోస్ బేస్ చేసుకొని ఆన్లైన్లో వాళ్ళ వెబ్సైట్ నుంచి వచ్చిన డేటాను బేస్ చేసుకొని ఇచ్చినటువంటి ర్యాంకింగ్, దాంతో పాటుగా
ఇక్కడ NIRF ర్యాంకింగ్ అనేది మేము మా సతాగా ఇచ్చింది కాదు, కంప్లీట్గా కూడా ఇది నేషనల్ ర్యాంకింగ్ మెథడ్ కనుక ఈ నేషనల్ ర్యాంకింగ్లో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీలో ఉన్నటువంటి ర్యాంక్ వచ్చేసి 98. సో ఓవరాల్ మన తెలంగాణలో ఉన్నటువంటి NIRF ర్యాంకింగ్లో పొందినటువంటి కాలేజ్ ఏకైక ప్రైవేట్ కాలేజ్ వచ్చేసి SR అండి. మిగతావన్నీ కూడా ఇవన్నీ కూడా ర్యాంకింగ్ బేస్ చేసుకొని ఉన్న కాలేజీలే. సో ఇవన్నీ కూడా మీరు చూస్ చేసుకున్న తర్వాత మీకు పిల్లల్ని వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీలో జాయిన్ చేయాలనుకున్నప్పుడు ఇవన్నీ కేటగిరీస్ చూసుకున్న తర్వాత అప్పుడు మీరు జాయిన్ చేసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అండ్ దాంతోపాటుగా మీరు చూసుకునే వాటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా కూడా NIRF ర్యాంకింగ్ అనేది ఎట్లా ఉంది, దాంతోపాటుగా గతంలో ఏమైనా NIRF ర్యాంకులు పొంది ఉన్నాయా, అండ్ దాంతోపాటుగా దానికి సంబంధించి టాప్ 10 కాలేజ్లలో ఈ కాలేజ్ పేరు వస్తూ ఉందా, వీటికి సంబంధించి ఒకసారి డీటెయిల్గా చూడండి. అండ్ దాంతోపాటుగా ప్లేస్మెంట్స్కి సంబంధించిన అంశాన్ని కూడా కొంచెం చూసే ప్రయత్నం చేయండి. అండ్ దాంతోపాటుగా అందులో ఉన్న ఫ్యాకల్టీకి సంబంధించి ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక్కొక్క ఫ్యాకల్టీకి సంబంధించి ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో ఉన్నారు, అండ్ వాళ్ళకి సంబంధించిన PhDలు ఎన్ని ఉన్నాయి, వీటికి సంబంధించిన వెరిఫికేషన్ చూసుకోండి. అండ్ దాంతో పాటుగా క్యాంపస్ ఎట్లా ఉంది, ఆ క్యాంపస్ కి సంబంధించిన విస్తరణ ఎట్లా ఉంది, ఆ క్యాంపస్ లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకున్న తర్వాత నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి. అంటిల్ నేను చూసిన KMR కెరీర్ గైడెన్స్.